నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ పోరాటం చేశాడా అని ప్రశ్న ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన 3 దశల్లో పర్యటన చేపట్టనున్న జనసేనాని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ధర్నా 4000 పీఈటీ పోస్టులు విడుదల చేయాలని డిమాండ్. జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారని ఆమె ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అల్లూరు జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని ఎత్తిపొడిచారు. జగనన్న బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా అని షర్మిల ప్రశ్నించారు. పులి సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిల్లా మారారని ధ్వజమెత్తారు. నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో రాష్ట్రంలో నియంత పాలన కూడా అలాగే తరిమికొట్టాలని ఆమె అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పాలకపక్షం ప్రజలకు మద్దతుగా నిలవాలని, ప్రతిపక్షం మనకు వద్దని ఆమె పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి గిరిజనులన్నా, ఆదివాసీలన్నా, ఈ ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా చాలా ప్రియం. రాజశేఖర రెడ్డి గారికి అట్టడుగున ఉన్న వర్గమని, ఎంతో చేయాలని, ఎంత చేసినా తక్కువే అని రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు. ఏం చేసినా ఆదివాసీలకు. ఈ ప్రాంతంలోనే పాఠశాల కట్టారు, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు వెనకబడిన ప్రాంతాల కింద 3000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే గిరిజనుల కోసం తెప్పించి మరీ ఖర్చు పెట్టారు. మనసు పెట్టి చిత్తశుద్ధితో అంత చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షం అయితేనేమి, ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? త్వరలోనే ఇదే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఒక రోజు అసలు మన రాష్ట్రంలో యువతే లేకుండా పోతారు. అంత ఘోరంగా, అంత దీనంగా ఉంది మన పరిస్థితి. ఈ రోజు మన రాష్ట్రంలో లక్షల మంది బిడ్డలు చదువుకొని ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు, కానీ పనులైతే లేవు. పనులు ఎందుకు లేవు? ఎందుకంటే సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి. అటు పాలక పక్షమైనా, అటు ప్రతిపక్షమైనా ఇద్దరూ కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, మనకు అభివృద్ధి జరుగును. ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు? మాకు ఓట్లేయండి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో మందిని మంత్రులను చేసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు. ఆ రోజుల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా జగనన్న గారు. ముఖ్యమంత్రి అయ్యాక మరి జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం? 25 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా బీజేపీ ఎంపీలు లేరు. అందరూ వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలుగా ఉండి కేంద్రంలో మాట్లాడారా? ఎప్పుడైనా కొట్లాడారా? పోని మూకుమ్మడి రాజీనామాలు మొత్తం అందరూ చేయకపోతే కనీసం ఈ ప్రాంతం వాళ్ళైనా, ఉత్తరాంధ్రకైనా
ఈ ప్రాంతం వాళ్ళైనా చేయాలి కదా. ఎందుకంటే ఉత్తరాంధ్రకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం. కనీసం ఈ ప్రాంతం ఎంపీలు కూడా మీకోసం కొట్లాడకపోతే, ఈ ప్రాంతం కోసం కొట్లాడకపోతే ఇక మీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ ఎందుకు ఓట్లేసినట్టు, వీళ్ళందరూ ఎందుకు పదవులు అనుభవిస్తున్నారు? మొన్న చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు, వాళ్లకు వంగి దండాలు పెట్టుకొచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారట. పేపర్ ముక్కతో ఏమైతుంది అని అడుగుతున్నాం. మీ అభిమానులు పొగుడతారు కదా, మీరు పులి అంటున్నారు, మీరు సింహం అంటున్నారు. మరి బీజేపీ మీద మీరు ఎందుకు గాండ్రించడం లేదు? బీజేపీ మీద పంజా ఎందుకు విప్పడం లేదు? బీజేపీ దగ్గరికి పోయేసరికి మీరు పిల్లైపోతారా? మీ ప్రతాపం అంతా మీ ఆడబిడ్డల మీదనేనా? సోషల్ మీడియాలోనేనా? మీకు చేతనైతే పోలవరం వచ్చేది, మీకు చేతనైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేది, ప్రత్యేక హోదా వచ్చేది, మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది. మీకు చేత కాలేదు కాబట్టే మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. మద్యం అన్నది లేకుండా చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. అలాంటిది మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది, సర్కారే మద్యం అమ్ముతుంది. ఈరోజు సర్కారు అమ్మిందే కొనాలి, సర్కారు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఏమమ్ముతుంది సర్కారు? భూమ్ అంట, డిఎస్సి అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట. మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్ను వేసి కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డిబేట్లాడుతుంది కదా. మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు బీజేపీ పార్టీతో అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన రెండూ కలిసిపోయాయి. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే అటు జగనన్న గారైతేనేమి, ఇటు టీడీపీ చంద్రబాబు గారైతేనేమి మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే, ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, పోలవరం ఆశ వస్తుంది, మళ్ళీ రాజధాని సాకారం అవుతుంది. గుణదల లూర్దుమాత ఉత్సవాలకు 3వ రోజు భక్తులు పోటెత్తారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇండియన్, నేపాల్ అపోస్త్రిక రాయబారి ఫాదర్ లియోపార్దు జిరెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది గుణదల లూర్దుమాత 100 సంవత్సరాల వేడుకల భాగంగా 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు పెద్ద ఎత్తున విదేశీయులు పాల్గొన్నారు. చివరి రోజు విజయవాడ గుణదల పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు నేతృత్వంలో పీఠాధిపతులు సందేశాలను అందించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తన పర్యటన తొలి రోజున భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్య నేతలు, స్థానికంగా ఉండే ప్రముఖులు, ప్రభావశీలురైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ కలుసుకోనున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలతోనూ జనసేనాని భేటీ కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నేతలు, శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలప్రదం కావటమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటనలు 3 దశలో కొనసాగనున్నాయి. తొలి దశలో కీలక నేతలు, ప్రభావశీలురు, ప్రముఖులతో సమావేశాలుంటాయి. 2వ దశలో పార్టీ స్థానిక కమిటీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. తన పర్యటన 3వ దశలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేపడతారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ముగిశాక పవన్ కళ్యాణ్ ఇతర ప్రాంతాల్లో పర్యటించేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 4000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. ధర్నా చౌక్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు.
వ్యాయామ విద్యను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విద్యను పాతాళానికి తొక్కేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలన్నా, విద్యలో రాణించాలన్నా వ్యాయామ విద్య కీలకమైందని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత 4.5 ఏళ్ల నుంచి 70,000 మంది కోర్సులు చదివి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లో సమయాన్ని వెలగెక్కుతూ ఉన్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్టు పీఈటీకి లేకపోవడం ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కన్నులు తెరవాల్సిన అవసరం ఉంది. 70,000 మంది ఇష్యూని కనీసం 3,000 కూడా ఈరోజు పీఈటీ పోస్టులు లేకపోవడం అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. చేసిన తప్పును ఒప్పుకొని పీఈటీ పోస్టులను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో డివైఎఫ్ఐ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. మెగా డిఎస్సీలో కనీసం 4,000 అయినా పీఈటీ పోస్టులు ఇవ్వకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో తగిన శాస్త్రీయ ప్రభుత్వానికి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రైమరీ స్కూల్లో పీఈటీ పోస్టులను మన ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్ చేస్తాము, అందులో పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి పీఈటీ పోస్టులు తీయకపోగా డిఎస్సిలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా పీఈటీ పోస్టులు తీయలేదు. యూజీడీ కోర్సు రన్ అవుతుంది. ఇదే విషయము కమిషనర్ గారిని అడిగితే మేము ఈ కోర్సు రద్దు చేసి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పి కమిషనర్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో యూజీడీ కోర్సు రన్ అవుతుంది. మరి కోర్సు చేసినటువంటి విద్యార్థులకి మీరు ఉద్యోగాలు చూపించకపోవడం చాలా బాధాకరం. దాదాపు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దాదాపు 70,000 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో యూజీడీ కోర్సు కంప్లీట్ చేసి 5 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తుంటే ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ కూడా తీయకుండా డిఎస్సి ఏ విధంగా నిర్వహిస్తారు? ఈరోజు స్కూల్లో 117 జీవోని తీసుకొని వచ్చి మిర్చి చేసినటువంటి పాఠశాలలో 400 మంది దాటిన ప్రతి పాఠశాలకి ఒక పీఈటీ పోస్టు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంటు కేవలం ఎస్ఏ పీఈటీ పోస్టులు తీసి పీఈటీలకు అన్యాయం చేస్తూ ఉంది. ఇదే కనుక కొనసాగితే మేము ఊరుకునేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ డిఎస్సిలో పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి. తగ్గించినటువంటి పీఈటీ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి, ఫిలప్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. ఆ మంత్రి పేరు పలికినా నోరు పాడైపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ స్థానిక మంత్రిపై నిప్పులు చెరిగారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఆ మంత్రి పేరు పలికినా నోరు పాడైపోతుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే వైసీపీ నేతల చెంపలు వాయించాలని తెలిపారు. జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూ కబ్జాలు చేసేవారిని జైలుకు పంపిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 500 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 35,000 మంది మహిళలు మాయమయ్యారని, వీరిలో 25,000 మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదని నాగబాబు అన్నారు. దీనిపై జగన్ ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. తమ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కఠినతరం చేస్తామని, తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో. అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం రాయబట్టి సెంట్రల్లో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఈ మాత్రమైనా జరుగుతుంది. కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు. సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెంపలు పైన కొట్టండి. ఎందుకురా మాకు ఇలా చేసామని అది గట్టిగా కాళ్ళ పట్టుకుని అడగండి. అడుగుతారు కదా, ప్లీజ్ అడగండి, వదలద్దు. ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా నోట్లో నుంచి పలకటం ఇష్టం. ఎందుకంటే ఆ పేరు చదివి నా నోరు పాడు చేసుకున్నాను, ఏమనుకోకండి. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు, లేకపోతే పరిశ్రమల శాఖగా ఉన్నావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎన్ని ఐటీ హబ్స్ని తీసుకొచ్చావు? వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా ఒక్క విషయం, సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోబు నుంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది. అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేయండి, జగనన్న గోరుముద్ద అంటాడు ఒకడు, జగనన్న విదేశీ విద్య స్కీములు మీరు కాదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే. ప్రజల వెల్ఫేర్లో ఒక భాగం. ముఖ్యంగా యువకులు
ఇక్కడ మన దేశంలో గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అందరూ అరకు వైపు చూపిస్తారు, అంటే నైజాం ఇటువైపు మీకు వస్తుందని. వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం. ఇక్కడున్న మినిస్టరు, మీ ఎమ్మెల్యే మినిస్టరు, అతను కూడా గంజాయి వ్యాపారంలో కొంత బాగుందని నేను విన్నాను. అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం, లా అండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఎవరిలో కూడా తప్పించుకుంటానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ పోరాటం చేశాడా అని ప్రశ్న. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 3 దశల్లో పర్యటన చేపట్టనున్న జనసేనాని. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ధర్నా. 4000 పీఈటీ పోస్టులు విడుదల చేయాలని డిమాండ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.